మైండ్ సెట్స్ మారవాలంటే దే షుడ్ అండర్స్టాండ్. మనం ఏం చెప్పినా, తల్లిదండ్రులు తిట్టినా, మందలించినా వాళ్ళ మంచి కోసం. ఏజ్ వైజ్ చూస్తే గ్రోయింగ్ చిల్డ్రన్ లో అడాలసెన్స్ అంటే 16-20 ఏళ్ళు ఆ టైంలో కూడా మళ్ళీ ఈ సేమ్ ప్రాబ్లమ్స్ అన్ని వైటమిన్ మినరల్స్ డెఫిషియన్సీస్ వల్ల దెబ్బలు అనేది ఇప్పుడు చిన్న పిల్లలు చూస్తాం. తాత బిడ్డను పట్టుకుని ఉప్పు బాగ్ ఇలా అమ్మా అమ్మ అని ఆడుతూ ఉంటే సడన్ గా ఏడుస్తూ ఉంటుంది, లేకపోతే పని మనిషి లాక్కుని వెళ్ళిపోతుంది. ఇమీడియట్ గా ఇక్కడ చిన్న ఇంకా ఫార్మ్ అవుతుంది, ఇక్కడ అది బయటకు వచ్చేస్తుంది. ఫుల్ ఎల్బో అంటాం. తల్లిదండ్రులు ఫ్రాక్చర్ అనుకుంటారు, కానీ ఆ హిస్టరీ ఎవరో లాగారండి ఇమీడియట్ గా చేయి కదపడట్లేదండి, ఏం లేదు, తిప్పడమే అయిపోయింది ట్రీట్మెంట్. కానీ అప్పుడు పెద్ద పెద్ద ఫ్రాక్చర్స్ ఎదుగుతోన్న దుమ్ముల్లో వస్తాయి. ఎదుగుతోన్న దుమ్ముల్లో ఫ్రాక్చర్ అయితే చాలా ప్రమాదం. ఎందుకంటే అతకచ్చు, వంకరగా అతకచ్చు, రొటేషన్ లో అతకచ్చు, ఇలా అయిపోతుంది చేయి. తర్వాత పిల్లల్లో స్పోర్ట్స్ కి వెళ్ళినప్పుడు అందుకే గార్డ్స్ అవి ఇచ్చి స్పోర్ట్స్ కి పంపించండి. అందరికి ఒలింపిక్ మెడల్స్ రావాలి, మీరు కంపీట్ చేయాలి, భారతదేశానికి మంచి పేరు తేవాలి. కానీ ప్రొటెక్షన్ లేకుండా ఎప్పుడో ఏదో జపాన్ కో ఇటలీకో వెళ్ళినప్పుడు పెట్టుకోవడం కాదు. మన వీధుల్లో ఆడినప్పుడు కూడా పిల్లలందరికీ, ఎస్పెషల్లీ పిల్లలకి స్పెషల్ గార్డ్స్, జాయింట్స్ కి గార్డ్స్ ఇచ్చి పంపించాలి. ఎందుకంటే ఇంజరీ అవుతే మంచి భవిష్యత్తు మన చేతులారా మనం కత్తిరించేసినట్టే.